నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్ బై రెయిన్బో హాస్పిటల్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాలను తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో ఎకోనైట్ ఒకటి. పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేసే ఎకోనైట్ ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థం ఆరోగ్యవంతుడిపై ప్రయోగించిన కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హానిమన్ గుర్తించారు. ఈ సూత్రాన్నే లైక్స్ క్యూర్ లైక్స్ అని, సారూప్యతా సూత్రమని పిలుస్తారు. విష పదార్థాల్ని సైతం పొటెంటైజేషన్ పద్ధతిలో పల్చబరిచి శక్తి రూపంలోకి మార్చి ఔషధంగా ఇవ్వటం వల్ల అనారోగ్యం కుదుట పడుతుందని చెబుతుంది హోమియో వైద్యం. మనలో చాలా మందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుండి వచ్చి పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎకోనైట్ ఔషధాన్ని వాడుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎకోనైట్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఎకోనైట్ నాభి నుండి తయారయ్యేటువంటి ఔషధం. నాభి మీకు తెలిసిన విషయమే, చాలా విషతుల్యమైనటువంటి పదార్థం. ఈ విషతుల్యమైన పదార్థాన్ని అమృతతుల్యమైనటువంటి ఔషధంగా వాడుకోగలం. అంటే ఏమిటంటే ఆ నాభిని పదార్థ రూపం నుంచి శక్తి రూపంలో మార్చాలి. శక్తి రూపంలో మార్చేటువంటి పద్ధతిని హోమియో వైద్యంలో పొటెంటైజేషన్ అంటారు. పదార్థాన్ని పలచబరిచి దానిలో ఉన్నటువంటి ధర్మాలను మాత్రమే, దానిలో ఉన్నటువంటి శక్తిని మాత్రం ఉపయోగించుకుంటూ పోతే దాన్ని మనం పొటెంటైజేషన్ ప్రక్రియ అంటాం. ఈ పొటెంటైజేషన్ ప్రక్రియ 1805లో ప్రవేశపెట్టాడు హానిమన్. ఔషధాల విషయం అందరికీ అంతకుముందు తెలిసిన పొటెంటైజేషన్ ప్రక్రియ మాత్రం ఎవరికి తెలియదు. పొటెంటైజేషన్ ప్రక్రియ 1805లో మొట్టమొదటిసారిగా హానిమన్ ప్రవేశపెట్టాడు. అందువల్ల ఈ ప్రక్రియ ద్వారా హోమియో వైద్యం అత్యంత ఆధునిక వైద్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనకి ఈ ఎకోనైట్ లాంటి విషతుల్యమైనటువంటి పదార్థం అమృతతుల్యమైనటువంటి ఔషధంగా తయారవుతుంది. మామూలుగా మనం ఎకోనైట్ వాడుకి మనం ఇంట్లో ఎకోనైట్ తప్ప ఉంచుకోవాలి. ఎకోనైట్ ఏంటంటే జలుబు చేస్తే ఎకోనైట్ మంచి ఔషధం. అంటే చల్లగాల్లో పోయి జలుబు చేసింది అనుకోండి, ముఖ్యంగా వింటర్ ఇట్లాంటి వాటిలో మనం ఎకోనైట్ వాడుకోవచ్చు. తర్వాత కళ్ళకి వచ్చిందనుకోండి, కళ్ళు మెరవరలాడుతుంటాయి, బాధ పెడుతుంటాయి, కళ్ళకి వచ్చింది, ఎకోనైట్ మంచిది. తర్వాత పక్షవాతం వస్తుంది, కొందరు చలిగాల్లో వెళ్తారు, రాత్రిపూట బస్సులోనూ రైల్లోనూ ప్రయాణం చేస్తారు, వక్రవాతం వస్తుంది, మూతి వంకరపోతుంది, తర్వాత ఈ ప్రక్క కళ్ళు సరిగ్గా మూతపడవు. ఇది మనం ఫేషియల్ పారాలిసిస్ అంటాం, వక్రవాతం. దీనికి ఎకోనైట్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. సాధారణంగా ఎకోనైట్ గురించి ఆలోచించినప్పుడు యాంగ్జైటీ గుర్తుపెట్టుకోవాలి. యాంగ్జైటీతో కూడిన బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎకోనైట్ వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత అది చల్లగాలి తగిలి టాన్సిల్స్ వచ్చినా ఎకోనైటే. అలాగే చల్లగాలి తగిలి కీళ్ళవాతం వస్తుంది అనుకోండి, అది ఎకోనైట్. రుమాటిజం అంటాం మనం. ఒక్కోసారి చల్లగాలి తగిలిన తర్వాత జలుబు, తర్వాత గొంతు న్యూమోనియా వస్తుంది, ఎకోనైట్ వాడుకోవాలి. ఈ వ్యాధుల సంబంధించినంత మట్టుకి కోల్డ్స్, హార్ట్ అటాక్, ఫేషియల్ పారాలిసిస్, యాంగ్జైటీ, న్యూమోనియా, రుమాటిజం ఇన్నిటికీ ఉపయోగపడుతుంది. అందువల్ల ఎకోనైట్ మనం కేవలం అక్యూట్ రెమెడీగా కాకుండా తరుణవ్యాధులకు మాత్రం ఉపయోగపడేటువంటి ఔషధం మాత్రమే కాకుండా దీర్ఘవ్యాధులకు కూడా ఉపయోగపడేటువంటి ఔషధంగా మనం దాన్ని పరిగణించాలి. ఎకోనైట్ అకస్మాత్తుగా ఉద్రేకించే సమస్యలకు
బాధలకు ఒక చక్కటి ఔషధం. దడుపు, జ్వరం, చల్లటి ద్రవ పదార్థాలకు బాధలు పెరుగుతున్నప్పుడు, నొప్పి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు ఎకోనైట్ వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎకోనైట్ వ్యక్తుల్లో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చనిపోతామనే భయం వెన్నాడుతుంటుంది. నలుగురిలోకి వెళ్ళటానికి, 10 మందితో కలవటానికి భయపడుతూ ఉంటారు. ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేరు. చిన్న చిన్న విషయాలకు సైతం తీవ్రంగా భయపడిపోతూ ఉంటారు. ఎకోనైట్ వ్యక్తులకు సరిగా నిద్ర పట్టదు. శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ లక్షణాలను గుర్తుంచుకొని ఎకోనైట్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. మనం ఎకోనైట్ని వాడుకోవాలంటే అది బాధలను బట్టి వాడుకోవద్దు. ఎకోనైట్ వ్యక్తిని గుర్తించి వాడుకోవాలి. మీరు ఎకోనైట్ వ్యక్తిత్వాన్ని గురించిన వివరాలు కూడా ముందు తెలుసుకోవాలి. వ్యక్తి పరంగా కానీ చూసినట్టయితే ఈ వ్యక్తులకి ఆందోళన ఎక్కువ, రెస్ట్లెస్గా ఉంటారు, యాంగ్షియస్గా ఉంటారు, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్. తర్వాత బాధలన్నీ కూడాను చలితో ఆరంభమవుతాయి, చలి జ్వరంతో కూడా కలిసి వస్తాయి. మానసికంగా వాళ్ళకి మరణ భీతి ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాహం ఎక్కువ, అయితే చల్లటి నీళ్లు కావాలి. ఇది భయం వల్ల వచ్చేటువంటి బాధలు కొన్ని ఉంటాయి. ఫ్రైట్, దడుచుకుని. మామూలుగా నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లవాడు ఇటు వెళ్తూ ఉంటాడు, చిన్న పిల్లవాడు పక్కన మంచం పెట్టుంటుంది, మంచం పడదు మీద దడుచుకుంటాడు. సాయంకాలానికల్లా జ్వరం వచ్చేస్తుంది, హై ఫీవర్. అంటే దడుచుకుని వచ్చినటువంటి దడుపు జ్వరం అంటాం, మన అందరికీ తెలిసిన విషయమే. దడుపు జ్వరాలకి ముఖ్యంగా ఎకోనైట్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత ఎకోనైట్లోకి కూర్చోబెడితే పాలిపోతాడు, పాలిపోయి స్పృహ తప్పిపోతుంది. తర్వాత యాంగ్జైటీ ఎక్కువైపోయి నేను చనిపోతాను అంటాడు. అందులో మరణమైనటువంటి భీతి పట్టుకుని చుట్టాలన్నీ పిలిపిస్తాడు, అందరూ వస్తారు. ఆఖరికి ఇంకో మాట కూడా చెప్తాడు, నాకు రాత్రి 12 గంటల 30 నిమిషాలు అయిపోయి చనిపోతానండి. ఈ ప్రిడిక్ట్స్ ది టైమ్ ఆఫ్ డెత్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జనంలోకి వెళ్తే భయపడతాడు, గుంపులు కానీ చూస్తే. విశాలమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళినా కూడా భయపడుతుంటాడు. చల్లగాలి సరిపడదు. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వ్యక్తిలో ఉన్న బాధలు ఏమిటి, ఆ వ్యక్తి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, బాధలు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు రెండు కలుపుకొని మనం ఎకోనైట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో ఎప్పుడు కూడా వ్యాధి, వ్యక్తి రెండు కలుపుకోవాలి. వ్యక్తి అనగానే మూడు అంతస్తులు ఉంటాయి వ్యక్తిలో. 1 ప్రాణం, 2 మనసు, 3 శరీరం. ఈ 3 అంతస్తుల్లో ఉన్న వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుని అతనికి వచ్చినటువంటి బాధలను తెలుసుకుని వాడుకుంటే అప్పుడు మనకు దానికి కావాల్సినటువంటి సత్ఫలితాలు మనకు లభిస్తాయి. తరచూ జలుబు చేస్తున్నప్పుడు, చల్లగాలికి తిరిగినప్పుడు, బాధలు ఉద్రేకిస్తున్నప్పుడు ఎకోనైట్ వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నాడి బాగా వేగంగా కొట్టుకుంటున్నప్పుడు, చలి, జ్వరం ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎకోనైట్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ఎకోనైట్ వాడితే మంచి ఉపశమనంగా ఉంటుంది. ముఖ పక్షవాతం, నిమోనియా, తలతిప్పు, కీళ్ల నొప్పుల బాధలకు ఎకోనైట్ బాగా పనిచేస్తుంది. తీవ్రమైన భయాందోళనలతో సతమతమయ్యే వారికి ఎకోనైట్ ఔషధం ఒక మంచి ఎంపిక. పిల్లల్లో టాన్సిళ్లు వాచి బాధ పెడుతున్నప్పుడు ఎకోనైట్ను వాడితే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఎకోనైట్ ఔషధాన్ని 30 పొటెన్సీలో వారానికి 1 రోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున సమస్యలు తగ్గే వరకు వాడాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ఆహారాన్ని అధికంగా తినడం, అది కూడా వెంటనే తీసుకోవడం అనే అలవాటుకు ఈస్ట్రోజన్ ఆధారిత హార్మోన్తో అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు టెక్సాస్ పరిశోధకులు. నెలసరి గాడి తప్పి వచ్చే మహిళల్లో అధికంగా తినే అలవాటు ఉంటున్నట్లు గతంలో అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అతిగా తినడం లేదా తక్కువగా తినడం అనే అలవాట్లకు స్త్రీ హార్మోన్లకు సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ అధ్యయనాలను ఆధారం చేసుకుని టెక్సాస్ పరిశోధకులు ఎలుకలపై తాజాగా పరిశోధనలు నిర్వహించారు. LP1 పెప్టైడ్ ను ఈస్ట్రోజన్ తో కలిపిన కొత్త రసాయనిక మిశ్రమాన్ని ఎలుకలపై ప్రయోగించినప్పుడు మెదడులోని సెరటోనిన్ నాడీ కణాల ద్వారా వ్యక్తమయ్యే ఈస్ట్రోజన్ రిసెప్టర్ ఆల్ఫా అతిగా తినడాన్ని తగ్గించేందుకు తోడ్పడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికందిన వస్తువులు నోట్లో పెట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని మింగేస్తూ ఉంటారు కూడా. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గొంతులో ఏదైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు వెంటనే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపాటున మన శ్వాస నాళంలోకి వెళ్ళినప్పుడు దానిని బయటకు నెట్టివేయటానికి పొలమరిస్తూ దగ్గుతూ నానా తంటాలు పడతాం. అలాగే పిల్లలు కూడా తింటున్నప్పుడు లేదంటే పొరపాటున ఏదైనా ఆట వస్తువులను నోట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి గొంతులో అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి చివరకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయం ప్రతి వారికి తెలిసి ఉండటం అవసరం. ఇలాంటప్పుడు ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నించుని వీపు మీద అరచేత్తో 4 సార్లు గట్టిగా చరచాలి. చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పిల్లల ఛాతీ మీద గట్టిగా అదిమిపెట్టి ఉంచాలి. అలాగే పిల్లాడి తలను ఛాతీ మీదకు కొద్దిగా ఉంచుకునేటట్లు చేయాలి. మరీ చిన్నపిల్లలైతే తలను కింది వైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులాగా మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. పిల్లాడి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటను వేలును మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలో కంటా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటకు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవీ పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. రోజు పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నా, మోకాళ్లకు క్యాప్ పెట్టుకుంటున్నా, వారానికోసారి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా ఫలితం ఉండడం లేదని, మోకాళ్ల నొప్పులు ఎంతకీ తగ్గడం లేదని బాధపడుతూ ఉంటారు మనలో చాలా మంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేయడం వల్ల నొప్పుల బెడద తగ్గుతుందని చెబుతారు నిపుణులు. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు అనేటటువంటివి చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకి, అందులో కూడా ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ మందికి సమస్య ఉండేటట్టు గమనించేవాళ్ళు. తర్వాత నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనం ప్రస్తుత కాలంలో యుక్త వయసులో ఇంకా చిన్న వయసు నుంచి కూడా ఈ సమస్య కనబడడం ఎక్కువగా జరుగుతున్నది. దీనికి గల కారణాలు మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచే యుక్త వయసు నుంచే సరైనటువంటి వ్యాయామం లేకపోవడం, సరైనటువంటి ఆహార విధానాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం, తద్వారా శరీరంలో కాల్షియం హరింపబడి బోన్స్లో పట్టుత్వం తగ్గిపోవడం, మోకాళ్ళు అరిగిపోవడం, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతున్నది. తద్వారా మానసిక ఒత్తిళ్లు ఎక్కువై అతి చిన్న వయసులో ఇలాంటి ప్రాబ్లం ఏర్పడింది ఏంటి అనేటటువంటి సమస్యతో మానసిక ఆందోళన పెరిగి ఇటు శారీరకంగా మానసికంగా సతమతం అయిపోతూ ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి మోకాళ్ళ నొప్పుల సమస్యలను నివారించుకోవడానికి యోగ శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల్ని, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాల్ని, వీటితో పాటుగా కొన్ని ఆహారపు విధానాలను కనుక మనం మార్చుకున్నట్లయితే ఈ సమస్యని పూర్తిగా అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మేరుదండ ఆసనం, వాయుముద్ర ప్రాణాయామం. ఈ రెండు మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి అతి ప్రధానంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు
సుప్త మేరుదండాసనం, వాయుముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలో మనం చేసి చూద్దాం. సుప్త మేరుదండాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడి కాలుని స్ట్రైట్గా తీసుకొని వచ్చి కుడి కాలు జతలో ఎడమ కాలుని కూడా తీసుకొని రావాలి. తర్వాత నిదానంగా ఎడమ ప్రక్కకి తిరిగి ప్రశాంతాసన భంగిమకి రావాలి. తర్వాత రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా సైడ్స్కి స్ట్రైట్గా చాపి ఉంచాలి. ఈ స్థితిలో కుడికాల్ని నిదానంగా పైకెత్తుతూ 90 degrees పైకి వచ్చిన తర్వాత నిదానంగా కాలుని లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి ఎడమ చేతి దగ్గరికి వెళ్ళే విధంగా కాలుని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఫేస్ రైట్ సైడ్ టర్న్ చేసి ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మరలా ఎడమ కాలుని నిదానంగా 90 degrees తీసుకొని రావాలి. నిదానంగా క్రిందకు దించాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలుని నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఆ ఎడమ కాలుని రైట్ సైడ్ పూర్తిగా రైట్ సైడ్ బెండ్ చేయాలి. కుడి అరిచేతి దగ్గరికి వెళ్ళి తాకించే విధంగా కాలు స్ట్రైట్గా ఉంటుంది. తలని ఎడం ప్రక్క తిప్పి ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. నిదానంగా ఎడమ కాల్ని యథాస్థానానికి 90 degrees తీసుకొని వచ్చి తర్వాత క్రిందకి దించాలి. కుడి కాలు జతలోకి తీసుకొని రావాలి. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఎడం ప్రక్కన తిరిగి నిదానంగా రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సుఖాసనకి రావాలి. సుప్త మేరుదండ ఆసనం ఏ విధంగా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులకి అతి శక్తివంతంగా ఉపయోగపడేటటువంటి శక్తివంతమైనటువంటి ప్రాణాయామం గురించి మనం తెలుసుకుందాం. ఆ ప్రాణాయామాన్నే వాయుముద్ర ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అరచేతులు సమాంతరంగా ఉంటాయి. సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ లేకుంటే పద్మాసనంలో కానీ అనుకూలతను బట్టి కూర్చున్న తర్వాత చూపుడు వేలును ఫోల్డ్ చేసి బొటన వేలుతో చూపుడు వేలు యొక్క వెనక భాగాన్ని ఒత్తి ఉంచి చూపుడు వేలుతో వెనక్కి బొటన వేలుతో ముందుకి కాస్త ఒత్తిడిని కలిగించి ఈ ముద్రని మోకాలపైన ఉంచి అరిచేయ ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. వెన్ను నిటారుగా ఉండాలి. మెడ నిటారుగా ఉంటుంది. భుజాలు వదులుగా రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ఊరక కుంభక రేచక శూన్యక నియమాలను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అయిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేసి ప్రాణాయామం ఆఫ్ చేయాలి. చూశారు కదండి. ఈ సుప్త మేరుదండాసనాన్ని ఒక్కొక్క కాలుతో 3 సార్లు ప్రతిరోజు చేయాలి. వాయుముద్ర ప్రాణాయామాన్ని 40 cycles ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయాలి. ఈ విధమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు చేసినట్లయితే ఈ మోకాల నొప్పుల సమస్యల నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. నిత్యం ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా పోటెత్తే మోకాళ్ళ నొప్పుల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందొచ్చో తెలుసుకున్నాం కదా.
ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పులితేంపులు బాధిస్తున్నప్పుడు సొంఠి, సైంధవ లవణం, వాములను సమపాళలో తీసుకుని వాటిని చూర్ణంగా చేయండి. ఈ చూర్ణాన్ని చెంచాడు మోతాదులో నిత్యం వేడి నీటితో తీసుకుంటే పులితేంపులు, అజీర్తి బాధలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు